టు మై ఛానల్. ఈరోజు మీకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఫ్రంట్ నెక్ డిజైన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి, అలా 1 by 1 మీకు నేను డీటెయిల్గా షేర్ చేస్తాను ఈ వీడియోలో. ఒకసారి ఎలా కంప్యూటర్ వర్క్కు సంబంధించినవన్నీ డీటెయిల్గా 1 by 1 తెలుసుకుందాం ఈ వీడియోలో. ఏంటంటే ఇన్ని రోజులు నేను వీడియోస్ చేయకపోవడానికి కారణం ఏంటంటే, నాకు కొంచెం అది కాక 3 months పెద్ద వర్క్ ఏం లేదు. సో అందుకే అది కాక నాకు కొంచెం వీలు పడలేదు. ముందు డెమో 1 by 1 పెడదాం అనుకున్నాను, కానీ వీలు కాలేదు. ఇప్పుడు ఇక నుంచి స్టార్ట్ చేస్తాను. మీకు ప్రతి ఒక్కటి 1 by 1 షేర్ చేస్తాను. మీకు ఇంకా ఏమన్నా కావాలంటే ఫర్దర్గా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను 1 by 1 పెడతాను. ఓకే, వీడియో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ మనము డిజైన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూద్దాము. ఓకే, ఫస్ట్ ఈ ఫ్లవర్ ఆప్షన్ అండి. ఒక్క నిమిషం. క్యాప్ చేంజ్ అండి. క్యాప్ చేంజ్ A18 × 1500. ఓకే, ఇది సెట్ చేసుకునేది, ఫ్రేమ్ సెట్ చేసుకునేది. ఓకే, ఇప్పుడు ఫ్లవర్ ఆప్షన్లో మనకు కావాల్సింది బ్యాక్ నెక్. ఈ బ్యాక్ నెక్ ఓపెన్ చేసి ఓకే నొక్కితే సెట్ ఆప్షన్లో మనకి డైరెక్షన్ ఏం కావాలి, డైరెక్షన్ ఇలాగే ఉండాలి. ఇలా వేసుకుంటాం కాబట్టి ఇలానే ఉంది, మనకు కావాల్సిన విధంగానే ఉంది. కాకపోతే ఇక్కడ ఎక్స్ వై ఎక్స్ ప్లేస్లో 90 పెడదాం. ఎందుకంటే 100 అందరికి ఇస్తాడు, మనం కొంచెం తగ్గించుకోవాలి కాబట్టి తగ్గించుకునేటప్పుడు -10 చేయాలి. 100 ఉంది కాబట్టి -10 90. క్లియర్ 90. ఓకే, ఇది తగ్గింది. ఇంకా వై కూడా 90 చేద్దాం. క్లియర్ కొట్టి 90. ఓకే, ఇప్పుడు ఎస్కేప్ కొట్టేసి ఎడిట్ మోడ్ నుంచి ఎంబ్రాయిడరీ మోడ్ ఆన్ చేయాలి. ఎంబ్రాయిడరీ మోడ్ ఆన్ చేసి ఇప్పుడు మనం ఇది కిందకి ఉంది కాబట్టి కొంచెం పైకి, ఇది ఇలా పైకి వచ్చే విధంగా, ఇది ఈ యారో మార్క్. ఓకే, ఇది మధ్యలో ఉంది, మిడిల్లో ఉంది. ఓకే, ఇప్పుడు కలర్స్ మనం ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి, అసలు డిజైన్ ఎలా ఉంది ఏంటి. డిజైన్కి కలర్స్ 6 ఉన్నాయి. 6 ఎలా 1 by 1 ఒకసారి చెక్ చేసుకుందాము. ఫస్ట్ ఈ ప్లస్ నొక్కి ఈ సింబల్, ఇది మొత్తం ఒక కలర్. నెక్స్ట్ ఇది మొత్తం ఒక కలర్. సెకండ్ 3. అయిపోయింది మొత్తం. ఇప్పుడు మనం మళ్ళీ మైనస్ చేసుకుందాం. మైనస్ 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 మైనస్. ఓకే, ఒక్కసారి పైకి అనుకుందాం.
ఇప్పుడు నీడిల్ సెలెక్ట్ చేసుకుందాం. నీడిల్ మనకు కావాల్సింది ఫస్ట్ పనిలోనే ఉంచుకుందాము. ఓకే, నో ప్రాబ్లం, తర్వాత వస్తుంది. ఇప్పుడు సెట్ స్టార్ట్ నొక్కుదాం. ఒకసారి మళ్ళీ సెట్ స్టార్ట్ నొక్కేస్తే సెట్ చేసుకునేది ఫ్రేమ్ని సెట్ చేసుకునేది ఆ ప్లేస్లో వస్తుంది. డిజైను ఏ ఏరియాలో వస్తుందో ఆ ఏరియా వరకు సెట్ స్టార్ట్ నొక్కితే క్లిక్ చేస్తే మొత్తం అది సెట్ చేసుకునేది. ఆ ఏరియా వరకు మాత్రమే డిజైను వేస్తుందండి. మనము ఏమన్నా చేంజెస్ చేసుకోవాలంటే దాంట్లో ఫ్రేమ్లో ఒకసారి డిజైన్ చూసుకొని చెక్ చేసుకొని ఒక్కసారి లెఫ్ట్ రైట్ కరెక్ట్గా మెజర్మెంట్ చూసుకొని మనకి ఎక్కడ ఏ ప్లేస్లో వేయాలో ఒక్కసారి సెలెక్ట్ చేసుకొని కనుక మనం సెట్ చేసుకుంటే ఆ ప్లేస్లోనే వర్క్ చేస్తుందండి. మనము ఒకసారి ఫ్రేమ్ సెట్ చేసాము, పైన సెలెక్ట్ చేసాము అంటే ఆ మిషన్లో సేమ్ అదే విధంగా వస్తుందండి. ఎందుకంటే మనం కొంచెం చేంజెస్ తర్వాత చేయాలన్నా అది కుదరదు, ముందే చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు కలర్ ఆప్షన్స్ అవి మొత్తం 1 by 1 మనం ఎలా ఇస్తామో అది అలా డిజైన్ చేస్తుందండి. మనము ఒక్కసారి చెక్ చేసుకోవాలి, రీచెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే మనము డిజైన్ స్టార్ట్ చేయాలి, లేకపోతే ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే మనము ఇచ్చినట్లు కాకుండా మనం ఒకవేళ రాంగ్ ఇచ్చామనుకో రాంగ్ వస్తుంది. అందుకని 1కి 2 సార్లు చెక్ చేసుకొని లేట్ అయినా సరే మనము క్రాస్ చెక్ చేసుకొని వేసుకోవాలండి. ఇది ఈ విధంగా స్టిచ్ చేస్తుంది. స్క్వేర్ టైప్లో ఉంది. ఫస్ట్ లోపలనే ఫిల్లింగ్ మొత్తం పింక్ కలర్ ఇచ్చానండి. శారీ పింక్ కలర్లో ఉంది. పింక్ అను ఒకటి, ఇంకొకటి ఎక్కువ సిల్వర్ కలర్ ఉందండి ఎక్కువ శాతం. సో అందుకే ఎక్కువ పింక్ సిల్వర్ ఎలివేట్ అయ్యే విధంగా ఇచ్చాను. ఓవరాల్ ఎక్కువ పింక్ కలర్ ఉంది కాబట్టి పింక్ ఇచ్చాను. మిడిల్లో బోర్డరు సిల్వర్ ఇచ్చాను. వర్క్ ఎలా వచ్చిందో చూడండి. బ్యాక్ నెక్ అండి ఇది. బ్యాక్ నెక్ ఎలా వేస్తుందో చూడండి. ఒక్కసారి స్టిచ్ చేస్తుంది. ఇవి వేసేటప్పుడు ఒక్కొక్కసారి మిషన్ ట్రబుల్ ఇస్తుందండి. మనం ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు, ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. మరి ఇంకా ఏమన్నా ప్రాబ్లం అయితే కస్టమర్కి మన సర్వీస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కాల్ చేస్తే ఆ ప్రాబ్లము క్లియర్ చేస్తారు. ఎలా వచ్చిందో చూడండి. డిజైన్, బ్యాక్ డిజైన్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంకా ఉందండి, బుటీస్ కూడా ఇచ్చాను. అవిగోండి బుటీస్ కూడా ఇచ్చాను. ఎలా ఉన్నాయో ఒక్కసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒక్కసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ మిడిల్లో ఒక 2 ఎందుకు ఇచ్చానంటే, ఇప్పుడు మనం హ్యాంగింగ్స్కి లాట్కన్స్ లాగా విడిగా వేసుకుంటున్నాం కదండి, అవే 2 ఇచ్చాను. ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తున్నారు కదా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్లో, సో అందుకే అవి మిడిల్లో ఇచ్చానండి. అవి జస్ట్ అలా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఒకసారి చూడండి డిజైన్ ఎలా ఉందో ఓవరాల్ లుక్. బ్యాక్ నెక్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్